అన్న నమస్తే. నమస్తే నమస్తే ఏం పేరు అన్న? నా పేరు షాకీర్. షాకీర్ భాయ్. ఏం చేస్తుంటారు? మేము ఆటో తోలుతాం. చాటోలు. మ్మ్. ఏ ఏరియా అనేది? ఇది వారస్గూడ. వారాసిగూడ. ఏది ఏ కాన్స్టిట్యూన్సీ వస్తుంది? ఇది సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ వస్తుంది. ఓకే. ఎమ్మెల్యే ఎవరు ఈడ? పద్మారావు. ఓకే. ఎట్లుంది మరి మీ ఏరియాలో పరిస్థితి? ఏంది పరిస్థితి? మంచిగా ఉంది మా ఏరియాలో. పద్మారావు ఉంటే మంచిగానే మాకి మంచిగానే ఉంది. ఎట్లుంది మీ ఆటో డ్రైవర్ల పరిస్థితి? ఎట్లుంది హైదరాబాద్? వల్ల మంచిగా ఉంది అన్న. బస్సులు ఫ్రీ అయినాయి కదా, కొంచెం కష్టం మాకు ఇబ్బంది ఉంది. ఆ, అన్నీ మంచిగానే ఉంది. ఓకే. బస్సులు కొద్దిగా ఫ్రీ అయినాకు అప్పటి నుంచి కొంచెం గిరాక్ తక్కువ. ఎక్కుతలేరు బండిలా. బస్సు వస్తే వెళ్ళిపోతున్నారు బస్సులా. ఇక అప్పటికంటే ఎక్కువ ఇప్పుడు తగ్గింది. తక్కువైంది ఇప్పుడు. ఎంత వస్తది రోజుకి? రోజుకి మాకు 1000 రూపాయలు వస్తే ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఎంత వస్తది? అప్పుడు 1500 2000 చేస్తుండే అప్పుడు మేము. ఓకే. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏదో ఫ్రీ బస్ లెక్క ఫ్రీ ఆటో కూడా అంటుంది కదా, విన్నరా? మా దగ్గర అయితే రాలే ఇప్పుడు దాకా. న్యూస్ విన్నారు, ఇప్పుడు మా దగ్గర అయితే రాలే అది. ఓకే. ఏంటి దాన్ని అంటే యాక్సెప్ట్ చేస్తారా వద్దంటారా? అది ఇప్పుడు మంచి ఉంటే ఎక్స్ట్రా చేద్దాం. ఇప్పుడు 24కు స్ట్రైక్ ఉంది కదా, ఆటో స్ట్రైక్ ఉంది. అది మనకు మంచిగా అనిపిస్తే చూద్దాం అది. ఓకే. ఓకే. ఎట్లుంది గవర్నమెంట్ నుండి ఏమైనా పథకాలు అందుతున్నాయా మీకు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే అంట మొత్తం డెవలప్ అయితే అయితలేదు. ఏం ఈ పథకాలు పనీలు దొరుకుతలేవు. మొత్తం ఊరోళ్ళు ఇక్కడ జమ అవుతున్నారు. మొత్తం ఇబ్బంది ఉంది. బతుకుతున్నాం అట్లా ఇట్లా మేమైతే. ఏదో ఒకటి చేసుకోవాలి కాబట్టి తప్పదు. ఇది మాకి ఆటోలకి కొంచెం ఇబ్బంది అవుతుంది. బస్సులు ఫ్రీ అయినాయి కదా, ఓలా ఊబర్ అయింది. మేము దాని మీద బతుకుతుండే. కొంచెం తక్కువ అయిపోయింది, కారోబార్ తక్కువ అయిపోయింది. ఇప్పుడు మీ ఏరియాలో ఉంటారు కాబట్టి ఎట్లుంది మీ ఏరియాలో పరిస్థితి డెవలప్మెంట్ పరంగా? అంటే ఈ రోడ్ అంటే మంచిగానే ఉంది. మా పద్మారావు కూడా సార్ మంచిగానే చేస్తాడు మాకు. ఎమ్మెల్యే గారు మళ్ళీ అవకాశం ఉంటుంది దానికి? ఆయనకు ఉంటుంది అవకాశం, మళ్ళా ఉంటుంది. ఆయన ఏంటంటే అంత నమ్మకం ఏంది? ఏంది అసలు నమ్మకం అంటే ఏమైనా ఉంటే అది రాత్రికి ఆయన వస్తాడు, నిలబడతాడు, ఏమైనా చూస్తాడు, ప్రజల్లో సమస్యలు చూస్తాడు, వస్తాడు, ఏమైనా ఉంటే చూస్తాడు, చెప్తాడు. రాత్రికి వస్తాడు ఆయన. నమ్ముకున్న వాళ్ళ కోసం కష్టపడతాడు. వస్తాడు, ఏం క్యాష్ చూడాడు, వస్తాడు, మాట్లాడతాడు మాకి. సో ఎట్లుంటది అన్న? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి రాబోయే రోజులలో. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, బీజేపీ కూడా ప్రయత్నిస్తున్నారు, బీఆర్ఎస్ ఉంది. ఎట్లాగో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉండొచ్చు ఈసారి? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కార్పొరేటర్ ఎలక్షన్ అయితే ఇప్పుడు వాళ్ళకి వస్తుంది కదా, సీఎం వాళ్ళది ఉంది కదా. ఇప్పుడు పోయిన సంవత్సరం ఉండే టీఆర్ఎస్ హుకుమత్ ఉండే బీఆర్ఎస్. అప్పుడు కార్పొరేటర్ బీఆర్ఎస్ గెలిచిండే. ఇప్పుడు హుకుమత్ అయినది ఉంది కదా, కాంగ్రెస్ ఉంది కాబట్టి చెప్పలేము. ఇక ఏదైనా పనులు చేయించుకోవాలంటే పనులు అయితే వాళ్ళు చేస్తారు. మా ఏరియా కార్పొరేటర్ సీతాఫల్ బండి శ్యామల హేమ గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు. హేమ గారు అందరు చూస్తారు, ఫోన్ చేస్తే వస్తారు. ఎట్లుంటుంది ఈసారి? అవకాశం ఉంటుంది అమ్మాయికి? ఉంటుంది, నిలబడితే ఉంటుంది. అన్న ఎట్లుండే అన్న ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ తేడా చాలా ఏమనిపిస్తుంది? తేడా ఉంది అన్న. చెప్పాలంటే చాలా తేడా ఉంది. చెప్పాలంటే ఊకి రేషన్ కార్డులకి తిరగాల, అది తిరగాల, ఇది స్మార్ట్ కార్డులు పెట్టినట్టుగా ఈ స్మార్ట్ కార్డులు పెట్టాలా, అది ఇది ఆడ ఇడా తిరగాల ఉంది. పథకాలు వస్తున్నాయి మరి. 6 గ్యారెంటీలు అన్నారు కదా. 6 గ్యారంటీలు ఏడా వస్తున్నాయి? 6 గ్యారంటీ ఒక్క గ్యారంటీ కూడా రాలే మాకి, ఏం రాలే. సో మళ్ళీ సీఎం ఎవరు మరి తెలంగాణకి? కేసీఆర్ పక్కా కేసీఆరే. మేమైతే గెలిపిస్తాం.